పుష్ప 2లో షెకావత్ పాత్రను నెగటివ్గా చూపించారని ఆరోపిస్తూ కర్నీ సేన రాజ్పుత్ నాయకుడు రాజ్ షెకావత్ పుష్ప 2 నిర్మాతలను బెదిరించారు. క్షత్రియులను కించపరిచేలా షెకావత్ పాత్ర ఉందన్నారు. షెకావత్ పదాన్ని తొలగించాలని, లేకుంటే నిర్మాతలపై దాడి చేస్తామని అన్నారు. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప 2 చిత్రం థియేటర్లో అదరగొడుతోంది. ఇందులో అల్లు అర్జున్ పుష్పరాజుగా, రష్మిక మందన శ్రీవల్లిగా, ఫాహద్ ఫాజిల్, భాన్వర్ సింగ్ షెకావత్ గా నటించారు. డిసెంబర్ 5న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 4 రోజుల్లో 829 కోట్ల వసూళ్లు చేసి అబ్బురపరిచింది. తాజాగా ఈ మూవీ నిర్మాతలకు బెదిరింపులు వచ్చినట్టు తెలుస్తోంది. పుష్ప 2 చిత్రంలో షెకావత్ పాత్రను నెగటివ్గా చూపించారని ఓ వ్యక్తి పేర్కొన్నారు. క్షత్రియ కమ్యూనిటీని కించపరిచేలా పుష్ప 2 సినిమాలో షెకావత్ పాత్ర ఉందని ఆరోపిస్తూ కర్నీ సేన రాజ్పుత్ నాయకుడు రాజ్ షెకావత్ ఆదివారం పుష్ప 2 నిర్మాతలను బెదిరించారు. సినిమాలో షెకావత్ అనే పదాన్ని పదే పదే ఉపయోగించడం వల్ల సమాజాన్ని అవమానించారని ఆరోపించారు. పుష్ప 2 నిర్మాతలు ఈ పదాన్ని సినిమా నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో షేర్ చేశారు. ఈ సినిమాలో క్షత్రియులను ఘోరంగా అవమానించారు. షెకావత్ కమ్యూనిటీని తప్పుగా చూపించబడింది అని చెప్పారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో క్షత్రియులను అవమానిస్తున్న ఈ పరిశ్రమ మళ్లీ అదే పని చేసింది. సినిమా నిర్మాతలు షెకావత్ అనే పదాన్ని సినిమా నుంచి తొలగించాలి, లేకుంటే కర్ణిసేన పుష్ప 2 మూవీ నిర్మాతలపై దాడి చేస్తోంది, అవసరమైతే ఎంతకైనా తెగిస్తుంది అని వీడియోలో పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో నిర్మాతల నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. మరోవైపు పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా కొనసాగుతోంది. పుష్ప 2 చిత్రం విడుదలై మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 294 కోట్ల రూపాయలు రాబట్టి దుమ్ము దులిపేసింది. దాని కలెక్షన్లతో పుష్ప 2 హిందీ భాషలో షారుఖ్ ఖాన్ జవాన్ మొదటి రోజు రికార్డును బద్దలు కొట్టింది. అదే సమయంలో ఈ మూవీ RRR రికార్డును సైతం బద్దలు కొట్టింది. దీంతో ఈ మూవీ ఆల్ టైమ్ అతిపెద్ద దేశీయ ఓపెనర్గా నిలిచింది. ఇక 4వ రోజు ఈ సినిమా 829 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు 1000 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది.